చూడండి ఫస్ట్ నేను చేస్తాను, మీరు చూడాలి, తర్వాత మీరు చేయాలి నాతో పాటు. ఓకేనా? చిన్నది చిన్నది చక్కని రోదే ప్రార్థించే గుంపులో చేరినది. ఆహా, ప్రార్థించే గుంపులో చేరినది. వచ్చిందా? కొంచెం చేస్తారా? ఓకే, రైట్. చిన్నది చిన్నది చక్కని రోదే ప్రార్థించే గుంపులో చేరినది, ప్రార్థించే గుంపులో చేరినది. ఓకేనా? మళ్ళీ చేద్దాం ఒకసారి. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు ఇవాళ మీకు వర్కౌట్స్ ఎవరు చేశారు? పొద్దున వర్కౌట్స్ ఇంట్లో పని చేసి వచ్చారా? ఎవరున్నారు? ఎవరు చేశారా? ఎవరైతే చేయలేదో వాళ్ళకి పని అన్నమాట. ఓకేనా? చిన్నది చిన్నది చక్కని రోదే ప్రార్థించే గుంపులో చేరినది, ప్రార్థించే గుంపులో చేరినది. ఓకేనా? రైట్. ఇప్పుడు స్టాండ్స్ ఎట్లా అంటే పేతురు అంకుల్ కోసం, పేతురు అంకుల్ కొరకు ప్రార్థించవలె నాని. ఓకేనా? పేతురు అంకుల్ కొరకు అయితే ముందు మీకు అర్థం కావాలి చెప్తున్నా. పేతురు అంకుల్ అని ఒక పేతురు అనేటువంటి రోదే వల్ల అంకుల్, చిన్నది చక్కని రోదే. రోదే అమ్మాయి పేరు రోదే అనే అమ్మాయి కదా, వాళ్ళ అంకుల్ పేరేంటి? పేతురు. ఓకేనా? పేతురు వాళ్ళ అంకుల్ పేరు అనమాట. వాళ్ళ అంకుల్ కొరకు ప్రార్థించాలని ఆమె చర్చకొచ్చింది అనమాట. అయితే పేతురు అంకుల్ కొరకు ప్రార్థించవాలని చిన్న చిన్న అడుగులతో నడుచుచు అమ్మ వెంట వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు అది స్టాండ్స్ మనం పాడేది. ఓకేనా? పేతురు అంకుల్ కొరకు ప్రార్థించవలెనని, పేతురు అంకుల్ కొరకు ప్రార్థించవలెనని చిన్ని చిన్ని అడుగులతో, ఇట్లా చిన్న చిన్ని అడుగులు అంటే ఇట్లా చిన్ని చిన్ని అడుగులతో అమ్మ వెంట వచ్చినది. ఎట్లా అమ్మ చేతిలో పట్టుకుంటారు మీరు? చిన్నగా ఉన్నారు అనుకో, అమ్మ చేతిలో పట్టుకుని ఇట్లా పట్టుకుంటారు కదా. ఓకే, రైట్. చిన్న చిన్ని అడుగులతో అమ్మ వెంట వచ్చినది, చిన్నది చిన్నది చక్కని రోదే ప్రార్థించే గుంపులో చేరినది, ప్రార్థించే గుంపులో చేరినది. మళ్ళీ చిన్నది చిన్నది చక్కని రోదే ప్రార్థించే గుంపులో చేరినది, ప్రార్థించే గుంపులో చేరినది. ఓకేనా? రైట్. మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ పడదామా? ఓకే. పేతురు అంకుల్ కొరకు ప్రార్థించవలెనని, పేతురు అంకుల్ కొరకు ప్రార్థించవలెనని చిన్న చిన్ని అడుగులతో అమ్మ వెంట వచ్చినది. ఓకే, అమ్మ అంటే ఎట్లా చేద్దాం మనం? ఎట్లా చేద్దాం? అట్లే చేద్దామా? అట్లే బాగుంది. ఓకే, రైట్. చిన్న చిన్న అడుగులతో అమ్మ వెంట వచ్చినది, చిన్నది చిన్నది చక్కని రోదే ప్రార్థించే గుంపులో చేరినది, ప్రార్థించే గుంపులో చేరినది. ఇంకోటి సెకండ్ స్టాండ్స్. ఓకేనా? అయితే పేతురు అంకుల్ వచ్చేసాడు. ఎందుకు ఆమె ప్రార్థించిన పేతురు అంకుల్ వచ్చేసాడు. ఇప్పుడు టక్ టక్ అని తలుపు సౌండ్ అవుతుంది. వినగానే వార్త టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళింది, పేతురు అంకుల్ వచ్చాడనే వార్తను తెచ్చి సంతసించింది. ఓకేనా? ఎట్లా అంటే టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళినది. ఇట్లా పక్క కొంగాలి, ఇట్లా సైడ్కి అది కదరా, ఇటు అందరూ పక్క కొంగితే నువ్వు పక్క కొంగుతున్నా. ఇట్లా టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళినది. మళ్ళీ
టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళినది. మళ్ళీ టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళినది. పేతురు అంకుల్ వచ్చాడని వార్తను తెచ్చి సంతోషించు. పేతురు అంకుల్ వచ్చాడని వార్తను తెచ్చి సంతసించెను. మళ్ళీ పేతురు అంకుల్ వచ్చాడని వార్తను తెచ్చి సంతసించెను. పేతురు అంకుల్ వచ్చాడని వార్తను తెచ్చి సంతసించెను. మళ్ళీ ఫస్ట్ కాలం చేద్దామా. టక్ టక్ తలుపు చప్పుడు. ఇట్లా ఎవరు తలుపు కొట్టట్లేదు. ఇట్లా టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళినది. మళ్ళీ టక్ టక్ తలుపు చప్పుడు వినగానే వెళ్ళినది. పేతురు అంకుల్ వచ్చాడని వార్త తెచ్చి సంతసించెను. పేతురు అంకుల్ వచ్చాడని వార్తను తెచ్చి సంతసించెను. చిన్నది చిన్నది చక్కని రోడే ప్రార్థించే గుంపులో చేరినది. ప్రార్థించే గుంపులో చేరినది. ఓకేనా? రైట్. ఇంకొకటి లాస్ట్ స్టాంజా ఉంది. లాస్ట్ స్టాంజా ఓకేనా? చిన్నవాడ చిన్నదానా నీవును ప్రార్థించుము. చిన్నవాడ చిన్నదానా నీవును ప్రార్థించుము. యేసు స్వామి ఇచ్చే జ్ఞానములో అభివృద్ధి నీవు పొందుము. యేసు స్వామి ఇచ్చే జ్ఞానములో అభివృద్ధి అంటే ఎట్లా? అభివృద్ధి నీవు పొందుము. మళ్ళీ చేద్దాం ఇది. చిన్నవాడ చిన్నదానా నీవును ప్రార్థించుము. చిన్నవాడ చిన్నదానా నీవును ప్రార్థించుము. యేసు స్వామి ఇచ్చే జ్ఞానములో అభివృద్ధిని నీవు పొందుము. యేసు స్వామి ఇచ్చే జ్ఞానములో అభివృద్ధిని నీవు పొందుము. ఓకే, ఫస్ట్ కలిసి చేద్దాం. ఓకేనా? చిన్న